జోగులాంబ గద్వాల జిల్లా బల్దకల్ మండలంలో కాలువ పూడికతీత పనులను వెంటనే ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మల్దకల్ మండల కమ్యూనిస్టు నాయకులు గ్రామ శివారులోని కాలువలను పరిశీలించారు. కాలువల్లో మట్టి పేరుకుపోవడం, జమ్ము గడ్డి, కంప చెట్లు పెరిగిపోవడం వల్ల నీళ్లు ముందుకు వెళ్లకుండా తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఎల్కూర్ కామ్రేడ్ రంగనగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే రైతుల కోసము ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కాలువలు చేపట్టారు, తయారు చేయడంలో, ఏర్పాటు చేయడంలో చేసినారు. కానీ ఈ మధ్య కాలంలో ఇలా కాలువలలో మట్టి వర్షాలు వచ్చినప్పుడు మట్టి కారి కాలువలోకి, అలాగే ఇలాంటి జమ్ము కానీ గడ్డి కానీ మొలిచి ఇలా చెట్లు మలిచి మొత్తం కాలువ పేరుకుపోయింది. ఇలా పేరుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే డ్యామ్ల నుంచి, రిజర్వాయర్ల నుంచి నీళ్లు కిందకు వదిలినప్పుడు రైతుల అవసరాల కోసం, కుంటలను నింపడం కోసం, చెరువులను నింపడం కోసం, రిజర్వాయర్లను నింపడం కోసం ఇలా నీళ్ళను వదిలినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అడ్డం ఉండడం వల్ల, ఈ కళ్ళ కంప జమ్ము గడ్డి అడ్డం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కాలువ ముందుకు నీళ్లు వెళ్ళక ఇలా పక్క పొలాలలోకి నీళ్లు పారుతున్నాయి. ఇలా పక్క పొలాలు నీళ్లు పారడం వల్ల అటు నీరు సరిగా రైతులకు అందకపోతుంది, అలాగే కాలువ పక్కన ఉన్న రైతులు చాలా నష్టపోతున్నారు. అంటే నీరు ముందుకు వెళ్ళక కాలువ పక్కన ఉన్న పొలాలకి నీళ్ళు పారినప్పుడు పంట ఎండిపోతుంది అతివృష్టి కారణం, ఇలాంటి కారణం వల్ల. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు, పాలనాధికారులు వెంటనే ఈ కాలువలను ఈ సమ్మర్, ఈ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత రేపు మార్చి నుంచి ఈ కాలువ పూడిగా తీయాలా, అలాగే చెట్లు ఉంటే కూడా కొట్టేయాలని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.